బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో విజయోత్సవ సభలో పాల్గొన్నారు ప్రధానమంత్రి. అలాగే మిగతా మంత్రులు. ఇక మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే వాల్తేర్ డివిజన్ ను కలుపుతూ విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని రైల్వే మంత్రిని కోరానని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇక 2 ఏళ్లలో పోలవరం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి కేంద్రం అంగీకరించిందన్నారు చంద్రబాబు. మరోవైపు అమరావతిని కనెక్ట్ చేస్తూ సౌత్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ కావాలని కోరినట్లు చెప్పారు. 2 ఏళ్లలో దీనిపై గుడ్ న్యూస్ రావచ్చని చెప్పారు చంద్రబాబు. వారితో 2 విషయాలు కూలంకుషంగా నేను మాట్లాడాను. ఒకటి రైల్వేస్లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్లుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం, ల్యాండ్ చూపించాం. వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరికి అన్నీ ఇచ్చి నవ్ ల్యాండ్ ఈజ్ క్లియర్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకొచ్చారు. ఒక సమస్యని జటిలం చేశారు, ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మాదిరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఒక సమస్యని పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం. కొన్ని విషయాల్లో వారు చూపించారో కూడా థ్యాంక్స్ చెప్పాను. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా వరకు థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది. కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం. అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు బుల్లెట్ ట్రైన్, నార్త్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ చేశారు, కొన్ని కారణం అహ్మదాబాద్ టు ముంబై, అలాంటి సౌత్ ఇండియాలో కూడా చేయడానికి నెక్స్ట్ ఫేజ్లో పెట్టిన తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నారు. ఇప్పుడు దీని మీద నేను కోరింది ఏంటంటే 4 సిటీస్ కవర్ చేస్తూ హైదరాబాద్, అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఈ 3 సిటీలు 3 కోట్ల జనాభా, 1 crore ప్లస్ ఉంటుంది. అమరావతి 40-50 లక్షలు ఉంటుంది, అది కూడా 1 కోటి అవుతుంది. 4 ఎకనామిక్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, మూమెంట్ ఈజీ అవుతుంది. దీస్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 2026కి ఇది వర్క్ స్టార్ట్ కావచ్చు. ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. ఇది కాకుండా ఆయన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మంత్రి కాబట్టి ఎలక్ట్రానిక్స్కి నేను ఆయన కోరింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిల్లిట్, ఐటీ స్కిల్స్ కానీ డిజిటల్ లిటరసీ ప్రమోట్ చేయడానికి ఒక సెంటర్ పెట్టమన్నాం. దానికి ఒప్పుకున్నాడు. అది ఒకటి వస్తుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీరు కూడా వర్కౌట్ చేయండి, నేను కూడా ప్రమోట్ చేస్తా అన్నారు. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వీలైతే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడంతా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, లాభ నష్టాలు చూసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్క ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ టు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి హైటెక్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీనికి కూడా ముందుకు వచ్చారు. అది కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. డేటా ఎంబసీ, ఇప్పుడు డేటా సెంటర్స్ అనేటివి భవిష్యత్తులో చాలా ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఆ డేటా సెంటర్లో మనకుండే రూల్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతారనే భయం కూడా ఉంది పెద్ద పెద్ద కంపెనీస్కి. రెండవ పక్కన ఈరోజు కొన్ని కంట్రీస్ కూడా
ఆల్టర్నేటివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కంట్రీస్ వచ్చినప్పుడు, సావరన్ కంట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకి డేటా సెక్యూరిటీ కానీ ప్రైవసీ కానీ కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కొన్ని విషయాలు చెప్తే మీకు ఏం కావాలో రాసిమ్మన్నారు. ఈ సైడ్ విల్ వర్క్ ఇట్ అవుట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది వస్తే ఇప్పుడు అదాని డేటా సెంటర్ రెడీగా ఉంది, 500 మెగావాట్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వీక్ నాకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఎప్పుడో ప్రారంభించాం, దాన్ని కూడా అటు ఇటు మార్చి కంపెనీ చేశారు. అది కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. గడ్కరీ దగ్గర చాలా విషయాలు. విజయవాడలో వెస్ట్రన్ రోడ్ కంప్లీట్ అవుతుంది. విజయవాడ రోడ్డు కాకుండా వెస్ట్రన్ రోడ్ ఏదైతుందో బైపాస్ కంప్లీట్ అవుతుంది. అది అవుతానే ఈస్టర్న్ బైపాస్ స్టార్ట్ చేస్తారు. వన్స్ ఈస్టర్న్ బైపాస్ చేస్తే ఒక 2 కూడా ఒక సర్కిల్ వచ్చేస్తాయి. ఇది కాకుండా స్టేట్ హైవేస్ అన్నీ కూడా ఇప్పుడు ఉండేటన్నీ కంప్లీట్ చేయాలని చెప్పాను. ఆన్ గోయింగ్ అన్నీ ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ అన్నీ 55,000 కోట్లు ఉన్నాయి. 2.5 years టైంలో పూర్తి చేస్తా అన్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాను. ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్ట్అవుట్ చేస్తాం. ఎవ్వరు అభ్యంతరాలు పెట్టకుండా, ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఆన్ వార్ ఫుటింగ్లో 2.5 years నేషనల్ హైవేస్ అన్ని పూర్తి చేస్తాం. నా దగ్గర రైట్ అవే లేదు, కానీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ విల్ కంప్లీట్ ఇట్. గడ్కరీ